నిన్న జగన్మోహన్ రెడ్డి మాకు ఈ డబ్బులు అక్కర్లేదు జీతం గురించి అంటున్నారు అది ఇది అన్నారు కదా. మీకు మరి ఎన్ని కుంభకోణాలు చేసి మా వాళ్ళందరికీ డబ్బులు ఉన్నాయి కాబట్టి మాకు జీతం లెక్కేంటని ఆయన ఉద్దేశమా? దాని మీద మీరు కూడా ఏదో ఎథిక్స్ కమిటీకి వెళ్తున్నట్టున్నారు. అదేని ఈడీ విచారణ గురించి చెప్పండి. అది దాని మీద అయితే నేను ఆల్రెడీ స్పీకర్ కి తర్వాత అసెంబ్లీ జనరల్ సెక్రటరీకి మొత్తం నేను కంప్లైంట్ 2 నెలల ముందే ఇచ్చాను. నిన్న కూడా మళ్ళీ నేను జగన్ గారి కామెంట్స్ తర్వాత మళ్ళీ ఇచ్చారా? మళ్ళీ తర్వాత ఇంకొక దాని మీద రిమైండర్ ఒకటి పెట్టాము. లేకపోతే పార్టీ ఏం నిర్ణయం తీసుకున్న తర్వాత జీతాలు స్టాప్ చేయమని చెప్పి అయితే ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాం. ఎందుకంటే జీతాలు పనే ఉంది అంటున్నాను నేను. ఇంకో ఎన్ని కుంభకోణాలు చేస్తే అన్నట్టే ఉంది ఆయన స్టేట్మెంట్. వాటి మీద లీగల్ గా అసలు ఒక ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన వ్యక్తి అసెంబ్లీకి హాజరు కాకుండా జీత భత్యాలు లేకపోతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు లభిస్తున్నటువంటి బయట ప్రపంచంలో లభిస్తున్నటువంటి ఫెసిలిటీ ఏంటంటే జీతాలు బత్యాలు మాత్రమే ఇష్యూ కాదండి. ఎందుకంటే వాళ్ళని పంపించింది జీతాలు బత్యాల కోసం కాదు, వాళ్ళని పంపించింది ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో అందులో టెక్నికల్ ఆస్పెక్ట్ ఎక్కువ టైం లేదు. ఒక్క నిమిషం అండి దుర్గా గారు. ఇప్పుడు అది వాళ్ళ పని డిశ్చార్జ్ ఆఫ్ ది డ్యూటీస్ అంటాం మనం. డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్ అంటే మీరు చెప్పిన అంశాలు దాంట్లోకి వస్తాయి. సో 1975 కరుణానిధి వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు జరిగిన కేసులో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. దాన్ని నేను కంప్లైంట్ పెట్టినప్పుడే అసెంబ్లీకి పార్లమెంట్ వాళ్ళకి కంప్లైంట్ పెట్టినప్పుడే సుప్రీం కోర్టు ఈడీ కేసు గురించి అయితే మాత్రం ఇందాక మీరు అన్నారు, దుర్గా శ్రీరామ్ గారు అన్నారు ఈడీ కేసు తెలుస్తుంది. ఈడీ కూడా కేసే తెలుస్తుంది. మనీ లాండరింగ్ తెలుస్తుంది. మనీ లాండరింగ్ ఫర్ వాట్ అంటే కాజ్ ఆఫ్ ది రూట్ తెలియాలి కాబట్టి మనీ ఈడీ కూడా తెలుస్తుంది. ఈడీ కూడా కేసును తెలుస్తుంది. ఇక్కడ దుబాయ్లో దొరికిన డబ్బు, లేకపోతే బెంగళూరులో దొరికిన డబ్బు, లేదంటే షాద్నగర్ హైదరాబాద్ తెలంగాణలో షాద్నగర్ లో దొరికిన డబ్బు, శంషాబాద్ లో దొరికిన డబ్బు, లేకపోతే ఆంధ్రాలో దొరికిన డబ్బు, తర్వాత వివిధ కంపెనీల్లో పోయినట్టు రూటింగ్ అయినటువంటి డబ్బు, లేదంటే అరబిందో నుంచి రూటింగ్ అయినటువంటి డబ్బు, వీటన్నిటికీ లెక్కలు చెప్పాల్సిన బాధ్యత ఈ కేసులో ఉన్న వాళ్ళు అందరి బాధ్యత ఉంటది. సో కాదు, ఇదంతా అయిన తర్వాత ఈ ఫాదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అనేది బయటపడుతుందా ఏదో ఒక రోజు? అంటే ఒకటి సార్, ఇప్పుడు ఏదైతే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు మాట్లాడారో ఆ రోజు నుంచి మొదలైనటువంటి వీళ్ళ అక్రమాలు, హత్యలు, లేకపోతే దోపిడీలు, భూ కబ్జాలు ఏవైతే అక్కడి నుంచి మొదలు పెట్టామో ఆ రోజు కూడా గట్టిగా అరిచారు. ఏమని? ఇది కూటమి ప్రభుత్వం చేసింది, ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసేసారని చెప్పి నారాసురవాద కత్తి పెట్టి వాళ్ళ న్యూస్ పేపర్లోనో లేకపోతే సాక్షి మీడియాలో వేసిన దగ్గర నుంచి ఈ రోజు ఈ పూటకు వరకు నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్నటి వరకు కూడా ఈ రోజు ఆంధ్రజ్యోతిలో పెద్ద ఆర్టికల్ ఏంటంటే 12,000 నుంచి 13,000 రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నారు ఎస్ఎఫ్టీకి అమరావతిలో అన్నారు. నువ్వు 5 ఏళ్ల క్రితమే ఋషికొండలో నువ్వు పెట్టినటువంటి కట్టినటువంటి బిల్డింగ్ ఖర్చు 15,000 పర్ ఎస్ఎఫ్టీ. 15,000 ఎస్ఎఫ్టీ అంటే ప్రతిదీ ఏంటంటే తప్పులు, నేరాలు, ఘోరాలు, పాపాలు చేసేది అంతా అన్ని క్లైమాక్స్ వచ్చాయి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ క్లైమాక్స్ వచ్చింది, నెయ్యి కల్తీ నెయ్యి వచ్చింది, మిగతా అంశాలన్నీ కూడా ఒక క్లైమాక్స్కి చేరుతున్నాయి. అయితే దుర్గా శ్రీరామ్ గారు అన్న రాజకీయ పరమైన పెద్దల అరెస్టులు, అసలైన పాత్రధారులు, సూత్రధారుల వరకు ఎప్పుడు వెళ్తుందో చూడాలి. థ్యాంక్ యూ భాను గారు, శ్రీరామ్ గారు, విద్యాసాగర్ గారు. ఇవాళ బ్రేక్ఫాస్ట్ న్యూస్.